నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలను కొనసాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది. కమిటీలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను కూడా నియమించాలని సూచించింది. 4 రోజుల్లోపు అక్రమ ఇసుక రీచ్లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్లను కూడా ఏర్పాటు చేయాలని, అక్రమ ఇసుక తవ్వకాలను నిషేధించడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 4 రోజుల్లోపు ఇసుక అక్రమ రీచ్లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కూడా సుప్రీం ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిషేధించడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలని వెల్లడించింది. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంది. తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యగా పరిగణించి చర్యలు చేపడతామని ధర్మాసనం హెచ్చరించింది. కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తెరిగి విధులను నిర్వర్తించాలని సూచించింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీం కఠిన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యంతర నివేదిక అందజేసిన కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ధృవీకరించినట్లు తెలిసింది. 10,000 కోట్ల రూపాయల మేర ఇసుక అక్రమ రవాణా జరిగిందని కేసులో ప్రతివాదిగా ఉన్న దండా నాగేంద్ర కుమార్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఫోటోలు, ఆధారాలతో సహా సుప్రీంకోర్టుకు ప్రతివాది దండా నాగేంద్ర కుమార్ అందజేశారు. ఏపీ ప్రభుత్వం చర్యలని కాగితాలకే పరిమితమని తమకు తెలుసని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేయాలని, తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యలను తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తెరిగి విధులను నిర్వర్తించాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే తీసుకున్న చర్యలను వివరిస్తూ ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయగా ఆ వివరాలు పట్టించుకోకుండా సుప్రీంకోర్టు ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది. జూలై 9లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని, తదుపరి విచారణ జూలై 15న చేపడతామని, అప్పటిలోగా ఇతర వివరాలు కూడా కోర్టుకు అందించాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.